రాధన్ వాళ్లకిచ్చిన డీటెయిల్స్ ప్రకారం సమీరా అనే అమ్మాయి నిజంగానే ఉంది. బట్ తను వాళ్లకే ఎందుకు హెల్ప్ చేసింది? ఒకవేళ మంచి చెయ్యాలనే చూస్తే ఇంతమందిని ఎందుకు కలిపింది? ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న అభి, చైత్ర అండ్ అదితి వీళ్ల ముగ్గురి మైండ్లో ఇదే రన్నవుతుంది. అభికి ఇంపార్టెంట్ కాల్ రావటంతో అదితి అండ్ చైత్ర నెంబర్స్ తీసుకుని తన నెంబర్ వాళ్లకి ఇచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ జేడీ అండ్ డీసీపీ రావు ఇద్దరూ అభిని కేసు మొత్తం హ్యాండిల్ చేయమని అడిగారు. దానికి అభి, నో సర్, ఐ కాంట్. నన్ను ఈ కేసు నుండి రిలీవ్ చేసినా నా రెక్లెస్నెస్ వల్లే ఎవిడెన్స్ మిస్ అయ్యిందని సంజయ్ని, డేటాని సేఫ్గా తీసుకురావాలి అనుకున్నాను కాబట్టి తీసుకొచ్చాను సర్. బట్ ఐ డోంట్ వాంట్ టు హ్యాండిల్ ద ఎంటైర్ కేస్. సారీ సర్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లాడన్న మాటే కాని సమీరానే తన మైండ్లో తిరుగుతుంది. ఎవరి అమ్మాయి అని ఆలోచిస్తూనే నిద్రపోయాడు. అభి, విల్ యూ హెల్ప్ మీ అని సమీర అడిగినట్టు అనిపించింది. మెలకువ వచ్చేసింది. ఇది కలో నిజమో అభికి అర్థం కాలేదు. కాని ఎలాగైనా సమీరాకి హెల్ప్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు. నెక్స్ట్ డే లీవ్ పెట్టేసి శ్రీ త్రినేత్రాంబిక టెంపుల్కి వెళ్లాడు. టెంపుల్కి వెళ్లగానే అమ్మవారి దర్శనం చేసుకున్నాడు అభి. అమ్మా, సమీర అనే ఒక అమ్మాయి ఆత్మ నాకు హెల్ప్ చేసింది. డిపార్ట్మెంట్ ముందు నా పరువు కాపాడింది. కాని అసలు ఆమె ఒక ఆత్మ అంటే నమ్మలేకపోతున్నా. ఎవరైనా ఆత్మల గురించి చెప్తే నమ్మేవాడిని కాదు. కాని ఈరోజు ఇలా. అసలు అది నిజమో కాదో తెలియట్లేదు. నువ్వే ఒక దారి చూపించు అమ్మా అని అమ్మవారికి నమస్కరించి పక్కకి వచ్చేశాడు. అక్కడ సమీరా డీటెయిల్స్ ఎవరిని అడగాలా అని చూస్తుంటే పెట్ట పూజారిగారు కనిపించారు. అభి పూజారిగారి దగ్గరికి వెళ్లి, నమస్తే అండి, నా పేరు అభినవ్, మీకు సమీరా అనే అమ్మాయి తెలుసా అండి అని అడిగాడు. దానికి పూజారిగారు, బాగా తెలుసు బాబూ, కాని ఇప్పుడు తన గురించి అని ఆపేశారు. సమీరా నా ఫ్రెండ్ అండి, ఇక్కడే డీఈఓగా చేస్తుందని ఎప్పుడో మేము కలిసినప్పుడు చెప్పిందండి. ఇప్పుడు తనని కలుద్దామని వచ్చానండి అని చెప్పాడు అభి. సమీరా గురించి నిజంగా నీకేం తెలియలేదా బాబూ అని బాధగా అడిగారు. లేదండి అని చెప్పాడు అభి. దాదాపు 2 సంవత్సరాలయ్యింది అనుకుంటా సమీరా మనకి దూరమయ్యి అన్నారు ఆయన. ఏమంటున్నారు పూజారిగారు అన్నాడు అభి తనకి ఏం తెలియనట్టు. అవును బాబూ అన్నారు ఆయన బాధగా. ఏమైంది పూజారిగారు అని అడిగాడు అభి. సమీరాకి యాక్సిడెంట్ అయ్యింది. ఒక లారీ వచ్చి తనని గుద్దేసింది. పక్కనే ఉన్న కొండమీద నుండి కిందకి పడి చనిపోయింది. బాడీ కూడా దొరకలేదు బాబూ, కనీసం చివరి చూపు కూడా దక్కలేదు మాకు అని చెప్పి, ఎవరన్నా కష్టాల్లో ఉంటే ముందుండి సహాయం చేసేది. అందరికీ ఎంతో విలువ ఇచ్చేది. ప్రతి ఒక్కరినీ తన కుటుంబంలా చూసుకునేది. చాలా మంచి అమ్మాయి అన్నాడు ఆయన. మరి సమీరా పేరెంట్స్ అని ఆపేశాడు అభి. కొన్ని రోజులు బాధపడ్డారు. ఇక్కడే ఉంటే సమీరాని మర్చిపోలేకపోతున్నామని వెళ్ళిపోయారు నాయనా అన్నారు. ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా అని అడిగాడు అభి. తెలియదు బాబూ అని చెప్పి అమ్మవారికి మహాహారతి ఇవ్వమని పిలవటంతో ఆయన వెళుతూ, రా నాయనా, నువ్వు కూడా తీసుకుందువు అని పిలిచారు. అభి హారతి తీసుకుని ఏం చెయ్యాలో అర్థం కాక వెళ్లి టెంపుల్కి కొంచెం దూరంలో ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. సమీరా చనిపోయిందని తెలుసుకాని తన గురించి ఇప్పుడు వింటుంటే బాధగా అనిపించింది అభికి. తను బ్రతికి ఉన్నప్పుడే అంత మంచిది కాబట్టి ఇప్పుడు కూడా అందరికీ హెల్ప్ చేస్తుంది అనుకున్నా. మరి నాకు చైత్ర డీటెయిల్స్ ఎందుకు ఇచ్చినట్టు, నన్ను ఎందుకు హెల్ప్ చేయమని అడిగినట్టు అని ఆలోచిస్తుంటే చైత్ర నుండి అభి కాల్ వస్తుంది. చైత్ర నాకెందుకు కాల్ చేసినట్టు అని లిఫ్ట్ చేస్తాడు అభి. హలో అభి సార్, నేను చైత్రని, మీరు ఫ్రీ అయితే మీతో ఒక విషయం చెప్పుదామని కాల్ చేశా అంటుంది చైత్ర. ఎస్ చైత్ర, నేను ఫ్రీనే ఇప్పుడు, మ్యాటర్ ఏంటో చెప్పు అంటాడు అభి. సార్, నిన్న నైట్ నిద్రపోతుంటే చైత్ర నాకు హెల్ప్ చెయ్యవా అని సమీరా అడిగినట్టు అనిపించింది సార్. అది కలో నిజమో నాకు అర్థం కాలేదు. కాని మార్నింగ్ అదితి కాల్ చేసి సేమ్ ఇలానే చెప్పింది. ఇది కోఇన్సిడెంట్లా అనిపించటం లేదు సార్ అని చెప్పింది చైత్ర. ఎగ్జాక్ట్లీ తనకి కూడా అలానే అవ్వటంతో అభి చైత్రతో, ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది, మిమ్మల్ని ఈవినింగ్ కలుస్తా అని చెప్పి కాల్ కట్ చేశాడు. స్టోరీని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న మాట. ఇప్పటివరకు విన్న స్టోరీ ఎంతో కొంత నచ్చబట్టే ఇక్కడి వరకు వచ్చారు. చిన్న రిక్వెస్ట్, స్టోరీ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ మీకు చిన్నదైనా నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. మీ సపోర్ట్ వల్లనే ఇంకా మంచి కథలు మీకు ఇవ్వాలి అన్న మోటివేషన్ వస్తుంది.
ఈవినింగ్ పార్క్లో ముగ్గురు ఒక బెంచ్ మీద కూర్చున్నారు. మా ఇద్దరికీ సేమ్ ఒకలాగే అవ్వటం కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తుంది కదా సార్ అని చైత్ర అనగానే, మిమ్మల్నే కాదు నన్ను కూడా హెల్ప్ చేస్తావా అభి అని సమీరా అడిగింది అన్నాడు అభి. ఆ మాట వినగానే చైత్ర అండ్ అదితి షాక్ అయ్యారు. అభి కంటిన్యూ చేస్తూ, ఈరోజు శ్రీ త్రినేత్రాంబిక టెంపుల్కి వెళ్లాను. సమీరా డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని. బట్ అక్కడ సస్పీషియస్గా ఏమీ లేదు. సమీరా యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్తున్నారు. కానీ హెల్ప్ చెయ్యమని ఎందుకంటున్నట్టు నాకైతే అర్థం కాలేదు. ఎట్లీస్ట్ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదు. ఇందాక వచ్చేటప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్లి కనుక్కున్నాను. వాళ్లు కూడా ఆ డ్రైవర్ డ్రింక్ చేసి గుద్దేశాడని చెప్పారు. డ్రైవర్ డీటెయిల్స్ అడిగితే కొన్ని మంత్స్ బ్యాక్నే అతను కూడా చనిపోలాడని తెలిసింది అని చెప్పారు. ఇప్పుడేం చెయ్యాలో నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు అభి. ముగ్గురు సమీరా ఏమైనా డీటెయిల్స్ ఇచ్చిందా అని ఆలోచిస్తుంటే అదితికి గాయత్రి హాస్పిటల్ గుర్తొచ్చింది. నేను గాయత్రి హాస్పిటల్లో జాబ్ చేస్తున్నా, నీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నన్ను కలవచ్చు అని చెప్పిన సమీరా మాటలు గుర్తొచ్చాయి. అభి అండ్ చైత్రకి అదే విషయం చెప్పి, బట్ నేనక్కడికి వెళ్ళినప్పుడు ఆ నేమ్తో ఎవరు అక్కడ వర్క్ చెయ్యట్లేదని చెప్పారు అని క్లోజ్ చేసింది అదితి. లెట్స్ ట్రై అగైన్ అని అభి అనగానే డన్ అన్నారు చైత్ర అండ్ అదితి. ముగ్గురు కలిసి గాయత్రి హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ సమీరా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక లేడీ డాక్టర్ కంగారు పడటం అది గమనించాడు. అప్పుడే అడుగుదామనుకున్నా బయట అయితేనే బెటర్ అని ఆగిపోయాడు. అప్పటికే చాలా టైం అయిపోవటంతో అదితి అండ్ చైత్ర అభికి చెప్పి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. కానీ అభి మాత్రం ఆ డాక్టర్ కోసం బయటే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ డాక్టర్ బయటకి వచ్చి అభిని చూసినా చూడనట్టు వెళ్ళిపోతుంటే, హలో మిస్ రాధిక, ఏంటి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు అంటాడు ఆమెకి అడ్డు వస్తూ. అయితే ఈలోపే నా డీటెయిల్స్ కూడా కనుక్కున్నారన్నమాట ఏసీపీ అభినవ్ అంటుంది రాధిక. భయపడకుండా రాధిక అలానే చూస్తుంది. అభి రాధిక నుండి ఇది ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అలానే చూస్తుంటే, ఇక్కడ కాదు అభినవ్ సార్, బయట మాట్లాడుకుందామా అంటుంది రాధిక. సరే అని ఇద్దరు హాస్పిటల్ బయటకి వెళ్తారు. తరువాత ఏమయ్యిందో తెలియాలంటే స్టే ట్యూన్డ్ టు స్టోరీ విత్ ఛాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.